శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంత నిస్సారమైన కలియుగంలో అసలు జీవుడు తరించడానికి మార్గమే లేదా? అసలు ఇంత ఘోరమైన కలిని శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఉపేక్షించారు? ఈ సమాధానాలన్నీ ఒక అద్భుతమైన తాత్విక సందేశాన్ని ఇచ్చే ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ఒకప్పుడు నారద మహర్షి త్రిలోక సంచారం చేస్తూ ఈ భువిలోని తీర్థస్థానాలను సందర్శిస్తూ ఉన్నాడు. అప్పటికే భువిలో కలి ప్రవేశించింది. కలి ప్రభావం వలన సమస్త భూమండలము బాధించబడుతుంది. ఎక్కడా సత్యము, తపస్సు, శౌచం, దయా, దానం ఏమీ లేవు. కేవలం ఉదర పోషణార్థమే జనులు జీవిస్తున్నారు. అసలు ఇలాంటి కలిలో జీవులు ఎలా తరిస్తారు అన్న ఆలోచనతో నారద మహర్షికి ఎంతో బాధ కలిగింది. ఈ విధంగా సంచరిస్తూ తాను శ్రీకృష్ణ పరమాత్మ లీలాస్థలి అయిన బృందావనానికి చేరుకున్నాడు. అక్కడ తను ఒక ఆశ్చర్యాన్ని చూశాడు. అక్కడ ఒక యువతి కిన్నురాలే కూర్చుని ఉంది. ఆమె పక్క ఇరువురి ముసలివారు నిశ్చేష్టులై పడి ఉన్నారు. ఆ యువతి వారికి సేవ చేస్తూ వారిని చైతన్యవంతులుగా చేయటానికి ప్రయత్నిస్తుంది. తన చుట్టూ ఎంతో మంది స్త్రీలు ఆమెకు సేవ చేసుకుంటూ తనను ఓదారుస్తున్నారు. ఇది చూసి నారద మహర్షికి జాలి వేసి ఆమె దగ్గరకు వెళ్ళి, ఎవరమ్మా నువ్వు? ఈ ఇరువురు పురుషులు ఎవరు? ఈ స్త్రీలంతా ఎవరు? నీ దుఃఖానికి కారణమేంటి అని అడిగాడు. దానికి ఆ యువతి, మహర్షి, నేను భక్తీదేవిని. పరమానంద స్వరూపుడు, చిన్మయుడు, జ్ఞానస్వరూపుడు అయిన శ్రీహరి తన సత్యస్వరూపంతో నన్ను సృష్టించారు. నాకు సేవ చేయటానికి ముక్తిని దాసిగా అనుగ్రహించారు. జ్ఞాన వైరాగ్యాలను పుత్రులుగా ప్రసాదించారు. జీవం లేకుండా పడి ఉన్న వీరిరువురు నా కుమారులైన జ్ఞాన వైరాగ్యాలే. సత్యయుగం నుండి ద్వాపరాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి వరకు మేము ముగ్గురం ఎంతో ఆనందంగా యవ్వనంతో ఉండేవాళ్ళము. ముక్తికాంత మాకు దాసిగా ఉండేది. కలి ప్రవేశించిన తరువాత ఆ కలి ప్రభావానికి మేము ముగ్గురం జీర్ణావస్థకు చేరుకున్నాము. మేమే జీర్ణమైపోతే ఇంకా మాతో దాసి ఏముంటుంది? అందుకే ముక్తీదేవి నా ఆజ్ఞతో ఇంక ఇక్కడ ఉండలేక మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అని చెప్పి ముక్తికాంతుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరికే తిరిగి వెళ్ళిపోయింది. అనంతరం మేము ఒకనాడు బృందావనం చేరుకున్నాము. శ్రీకృష్ణ భగవాను లీలాస్థలి, భక్తికి నిలయమైన ఆ బృందావన రజస్సు నాకు సోకగానే నేను చైతన్యవంతురాలినయ్యాను. నాకు నా యవ్వనం తిరిగి వచ్చింది. కానీ నా కుమారులైన జ్ఞాన వైరాగ్యాలకు కొద్దిగా జీవమైతే వచ్చింది, కానీ ఇంకా మృతప్రాయ స్థితిలోనే ఉండిపోయారు. అసలు దీనికి కారణమేమై ఉంటుంది మహర్షి అని అడిగింది. దానికి నారద మహర్షి, దేవి, ఇది కలియుగం, పాపభూయిష్టమైనది. సదాచారము, యోగము, తపస్సు అన్నీ లోపించాయి. ఎక్కడా మచ్చుకైనా శుభం అన్నదే లేదు. విషయ సుఖాల్లో మునిగిపోయిన జీవులకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు పట్టటం లేదు. అందుకే ఈ కలిలో మీరు జీర్ణావస్థకు చేరుకున్నారు. కృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు ఒక్కొక్క దైవశక్తి ఒక్కొక్క రూపంలో భువికి దిగి స్వామికి సేవ చేసుకున్నాయి. దానిలో భక్తిమాతవైన నువ్వు స్వయంగా స్వామి నడయాడిన బృందావనమే అయ్యావు. బృందావనం స్వయంగా నీ యొక్క స్వరూపమే. అలాంటి భక్తికి నిలయమైన బృందావన భూమికలో మీరు అడుగు పెట్టగానే స్వయంగా భక్తి మాతవైన నీవు చైతన్యాన్ని తిరిగి పొందావు. కానీ ఇక్కడ కూడా జ్ఞాన వైరాగ్యాలను మాత్రం పట్టించుకునేవారు లేరు. కాకపోతే వీరికి ఇక్కడ కొద్దిగా భగవత్ స్పర్శ లభించటం వలన ప్రాణంతో అయితే ఉన్నారు అని చెప్పాడు. అది విన్న భక్తి, మహర్షి, అసలు శ్రీకృష్ణ పరమాత్మ ఈ కలిని ఎందుకు ఉపేక్షించారు అని అడిగింది. దానికి నారద మహర్షి, దేవి, కలి దోషభూయిష్టమే అయినా ఈ కలిలో ఒక సానుకూలత ఉంది. ఒక అద్భుత అనుగ్రహము కలిలోనే ఉంది. ఇతర యుగాల్లో తపస్సుతో, యోగంతో, సమాధితో ఏ ఫలాన్నైతే పొందుతామో ఆ ఫలాన్ని తపోయోగ సమాధులు లేకుండానే కేవలం కేశవ కీర్తనతో పొందగలిగే అద్భుత అవకాశం కలియుగంలోనే ఉంది. కలౌ కేశవ కీర్తనాత్ అన్నది శాస్త్రవచనం.
కలిలో ప్రజలు కూడని శాస్త్రవిరుద్ధ పనులు చేయుటయందు ఆసక్తి కలిగి ఉండటం వల్ల సకల వస్తువులు సారహీనములయ్యాయి. నాస్తికులు, చెడు కర్మలు చేసేవారు కూడా తీర్థస్థానాల్లో నివసించటం వల్ల తీర్థముల యందలి ప్రభావం అంతరించింది. కామ, క్రోధ, లోభ, తృష్ణల కారణంగా తపస్సు యొక్క సారం పోయింది. భూమిలో సర్వ పదార్థాలు తేజం లేని పొట్టులా నిస్సారమవుతున్నాయి. వైదిక సదాచారంతో కూడిన భక్తి కూడా లుప్తమైపోయింది. ఇందులో ఎవ్వరి దోషము లేదు దేవి, ఇది కేవలము యుగధర్మమే. ఇంత నిస్సారమైన స్థితిలో, ఏది పట్టుకున్నా తరించడానికి అవకాశం లేని స్థితిలో జీవుడు కేవలం కేశవ కీర్తనతో తరించవచ్చు కనుక పుండరీకాక్షుడు మనకి మిక్కిలి సమీపంలోనే ఉండి కూడా ఈ సమస్తాన్ని సహిస్తూ కలిని ఉపేక్షిస్తున్నాడు అని చెబుతూ నారదుడు ఇంకా భక్తిదేవితో ఇలా అన్నాడు. దేవి, ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే తప్పక నిన్ను కరుణిస్తాడు. పైగా నీవు సాక్షాత్తు భక్తిదేవివి. కృష్ణ పరమాత్మ భక్తి ప్రియుడు కదా. భక్తి ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. స్వామికి నువ్వంటే ఎంత ఇష్టమంటే ముక్తినే నీకు దాసిగా ఇచ్చాడు. నీవు చింతించవద్దు దేవి, నేను తప్పక నీ కుమారుల్లో చైతన్యాన్ని తిరిగి తెప్పించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి భక్తిదేవిని ఓదార్చాడు. అటు మీదట నారదుడు జ్ఞానవైరాగ్యాల చెవిలో వేదధ్వనుల చేత, వేదాంత ఘోష చేత, గీతాపఠనం చేత మాటిమాటికి వారిని మేలుకొల్పడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో వారిలో కొద్దిగా కదలికైతే వచ్చింది, కానీ చైతన్యం మాత్రం రాలేదు. అది చూసి నారద మహర్షికి ఏమి చెయ్యాలో తోచలేదు. అప్పుడు ఆకాశవాణి నారద మహర్షితో, మునీంద్ర, దుఃఖించకండి, మీ ప్రయత్నము తప్పక ఫలిస్తుంది. మీరు ఏమి చెయ్యాలి అన్నది సాధు శిరోమణులకు మహానుభావులు మీకు వివరించి చెబుతారు అని పలికింది. అంతట జ్ఞానవైరాగ్యాలను అక్కడే వదిలిపెట్టి నారద మహర్షి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ తీర్థస్థలాల్లో తాను కలిసిన మునీశ్వరులందరినీ కూడా తాను చెయ్యాల్సిన సాధన గురించి అడుగుతూనే ఉన్నాడు. కానీ ఎవ్వరి దగ్గర సమాధానం దొరకకపోయేసరికి చింతాక్రాంతుడై బద్రికాశ్రమం చేరుకుని అక్కడ తపస్సు చేయ సంకల్పించాడు. ఆ సమయంలో కోట్ల కొలది సూర్యులతో సమానమైన తేజస్సుతో వెలిగిపోతున్న సనక సనందనాది మునీశ్వరులు ఆయనకి కనిపించారు. వెంటనే వారిని చూసి నారద మహర్షి వారికి తన చింతకు కారణాన్ని చెప్పి జ్ఞానవైరాగ్యాలు తిరిగి చైతన్యవంతులు కావటానికి సాధనాన్ని చెప్పమని అడిగాడు. అది విన్న సనక సనందనాదులు, దేవర్షి, చింతించకండి, జ్ఞాన వైరాగ్యాలను ఉద్ధరించటానికి ఒక సులువైన ఉపాయం ఉంది. అది ఈనాటిది కాదు, అది పురాతన కాలం నుండి ఆచరించబడుతుంది. జ్ఞాన వైరాగ్యాలను చైతన్యవంతులని చేయగలిగే సాధనము శ్రీమద్ భాగవత ప్రవచనం. ఒకప్పుడు వ్యాస భగవానుడు అజ్ఞాన సముద్రంలో మునిగి ఉన్నప్పుడు మీరే ఆయనకు చతుశ్లోకి భాగవతాన్ని ఉపదేశించారు. దానిని విన్న వెంటనే వ్యాసుని యొక్క చింతలన్నీ సమసిపోయాయి. ఇప్పుడు మీకు అది సమయానికి స్మరించలేదు, అంతే. భక్తి, జ్ఞాన వైరాగ్యాల దుఃఖాన్ని పోగొట్టడానికి వారికి శ్రీమద్ భాగవతాన్ని వినిపించండి. వేదాలు, ఉపనిషత్తుల సారం నుండి జన్మించిందే ఈ భాగవత కథ. అంతేకాదు, వేదోపనిషత్తుల ఫలరూపమే ఈ శ్రీమద్ భాగవతం అని నారద మహర్షికి దశానిర్దేశం చేశారు. అప్పుడు నారద మహర్షి సంతోషంతో సనక సనందనాదుల సూచన మేరకు హరిద్వారం దగ్గర ఉన్న ఆనందవనము అన్న ప్రాంతంలో ఈ భాగవత సప్తాహ మహాయజ్ఞాన్ని నిర్వహించ సంకల్పించుకున్నాడు. ఈ భాగవత కథా ప్రవచనాన్ని వినాలన్న ఇచ్ఛతో ఎంతో మంది మునీశ్వరులు అక్కడ చేరుకున్నారు. భాగవత శ్రవణ మహాయజ్ఞం మొదలయ్యింది. సనక సనందనాదుల ద్వారా భాగవత మహత్యాన్ని శ్రవణం చేసిన మరుక్షణమే భక్తి, జ్ఞాన వైరాగ్యాలు చైతన్యవంతులై తక్షణమే అక్కడికి చేరుకున్నారు. అటు పిమ్మట నారద మహర్షి ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా భాగవత సప్తాహ దీక్షను పూర్తి చేసుకున్నారు. ఈ లీలలోని అంతరార్థం ఏంటి అంటే, మనం శ్రద్ధగా
తదేక దీక్షతో భాగవతాన్ని శ్రవణం చేయటం వలన జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తి మనకి లభిస్తుంది. అలాంటి భక్తి ద్వారా కృష్ణ అనుగ్రహాన్ని పొంది తద్వారా ముక్తి లభిస్తుంది. ద్వాపరాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి చేస్తూ తనదైన తేజస్సుని భాగవతంలో నిక్షిప్తం చేశారు. ఈ భాగవతము సాక్షాత్తుగా మూర్తీభవించిన భగవంతుని యొక్క శబ్ద స్వరూపం. కలియుగంలో అన్ని సాధనల కంటే గొప్ప సాధన భాగవత శ్రవణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం.